అధికారులు స్పందించి మా సమస్యలను పరిష్కరించండి. జగనన్న కాలనీ ప్రజలు. నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ పరిధిలో భగత్ సింగ్ కాలనీ ఎదురుగా ఉన్న జగనన్న కాలనీలో అక్కడ నివసిస్తున్న వారు ప్రతిరోజు సమస్యలతో ఇబ్బంది పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీ ఎదురుగా ఉన్న జగనన్న కాలనీలో పలు సమస్యలు ఉన్నాయని అక్కడి స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మేం పెంచుతున్న చెట్లను బర్రెలు తినివేస్తున్నాయని తెలిపారు. బర్రెలను పెంచుతున్న అతడిని అడిగితే ఇంటి చుట్టూ కంప వేసుకోమని సమాధానం చెప్పడమే కాకుండా మమ్మల్ని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని తెలిపారు. ఏ విధంగా రాత్రులు మద్యం తాగేవాళ్లు, అసాంఘిక కార్యక్రమాలు జరగడం వలన మాకు చాలా ఇబ్బందిగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ అధికారులు స్పందించి పరిశీలించాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని స్థానికంగా నివసించే ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో పొలం రెడ్డి, సురేష్ రెడ్డి, సుధాకర్, షాహుల్, చక్రి, అంజిరెడ్డి, లక్ష్మి, సుజాత తదితరులు పాల్గొన్నారు. మేము భగత్ సింగ్ కాలనీకి ఆపోజిట్లో ఉండే ఆనో ఇంకురెడ్డి ఫిష్ మార్కెట్ బ్యాక్ సైడ్లో ఉంటున్నాం సార్. ఇది జగనన్న కాలనీ 6వ లేఅవుట్లో ఉంటున్నాం సార్. ఇక్కడ మాకు అసౌకర్యంగా ఉంది సార్. ఎక్కువగా రోజు గొర్రెలు, బర్రెలు విపరీతంగా వచ్చి మేము వేసుకున్న చెట్లే కాకుండా గవర్నమెంట్ వారు నాటించిన చెట్లు కూడా మొత్తం తినేసి మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. వాళ్ళు ఏదైనా మేము మాట్లాడితే కంపేసుకుంటాయి అని మాకు రాంగ్ సమాధానం చెప్తున్నారు. మేము వాళ్ళని ఏదైనా మాట్లాడినా కూడా గొడవలకు వచ్చేసి పంచాయతీలు పెట్టి పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్ళారు సార్ వాళ్ళు. మేమేదో వాళ్ళని అంటున్నామని అడిగితే చాలా తప్పైపోతూ ఉంది. కాబట్టి గవర్నమెంట్ వారికి మేము చేసుకునే విన్నపం ఏంటంటే, మన పురపాలక శాఖ మార్చులైనటువంటి మన మంత్రి నారాయణ సార్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి మేము చేసుకునే విన్నపం ఏంటంటే, దయవుంచి మమ్మల్ని ఈ సమస్య నుంచి బయటపడేయాలని, తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఈ కనీసం మాకు ఇన్ని చాలాసార్లు తిరిగాం సార్ మేము కమిషనర్ ఆఫీస్ చుట్టూ. మాకు ఇక్కడ టీసీసీ కెమెరాలు పెడతారని చెప్పి మాకు వాగ్దానం చేశారు. ఇంతవరకు అయితే రాలేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అంతేకాకుండా నీళ్లు కాస్త వర్షం పడ్డా నీళ్లు విపరీతంగా వచ్చి గుంటలు పడి ఎర్రటికి నేల మొత్తం బురదమయమైపోయి ఈ గొర్రెలు, బర్రెలు తొక్కి ఆ రోడ్లలో తిరగలేక బళ్ళు యాక్సిడెంట్లు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం సార్. ఈ మధ్య దాదాపుగా ఒక 12 మోటార్లు దొంగతనం జరిగింది. మేము కంప్లైంట్ పెట్టాము, దొంగల్ని బట్టి చేసాము, కానీ యాక్షన్ మాత్రం లేదు. కాబట్టి మాకు ఇమ్మీడియట్గా కనీసం ఒక 50 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, ఇంతకుముందు మాకు చెప్పారు కానీ అమలుకి రాలేదు. కాబట్టి మాకు సీసీ కెమెరాలు అమలు చేసి పెట్టి, తర్వాత వచ్చి ఇక్కడ కనీసం అవుట్ పోస్ట్ ఏదో ఒక 2 కానిస్టేబుల్ని ఏర్పాటు చేస్తే మాకు ధైర్యంగా ఉంటుంది. రాత్రుల్లో ఈ బంగ్యాకి బ్యాచి, తర్వాత వచ్చేసి చీట్లు వాళ్ళు, అసాంఘిక కార్యకలాపాలు చేసి వీళ్ళంతా వచ్చి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు సార్. ఆడవాళ్ళు ఇళ్లలో ఉండలేకపోతున్నారు, భయపడిపోతున్నారు. కాబట్టి ఆలోచించి తగు నిర్ణయం తీసుకొని మాకు ధైర్యం కల్పించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను సార్. సార్, భగత్ సింగ్ కాలనీ జగనన్న కాలనీలో ఉన్నాము. మేము ఇల్లు లేక మాకు ఇల్లు వచ్చి చేరున్నాము. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరు ఉన్నాము. కాపురాలు ఉండే కాడ ఈ గొర్రెలోళ్ళు, ఈ బర్రెలోళ్ళు వీళ్ళంతా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. ట్రాబాకండి అయ్యా, మా చెట్లు అవి మేచేస్తున్నాయి, మాకు ఇబ్బందిగా ఉందంటే వాళ్ళు వినటం లేదు. మాతో గొడవ వేసుకుంటా ఉన్నారు. ఏం చేసుకుంటావు చేసుకోబో, ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో అంటున్నారు సార్. అట్లాంటి ఎట్టన్నా మేము చెట్లు వేసుకున్నాం కదా, ఇక్కడ ఒక్కొక్కరు ఉండేది కదా, ఎవరు రాకూడదు, అట్ట పోయి తోలుకోండి అంటే కానీ మాతో గొడవ వేసుకుంటానే ఉన్నారు. మేము ఎవరికి చెప్పుకోవాలి సార్. మేము అప్పటికి ఒకసారి కేసు కూడా పెట్టాము.
అయినా ఏమీ లేదు. మాకు సహాయం చేయండి సార్. మాకు ఈడ రక్షణ లేదు. మేము ఉండేది ఒక మగవాళ్ళు ఆ పనులకి వెళ్తే ఒక్కొక్క ఆడవాళ్ళు ఇళ్ళలో ఉన్నాం. ఇక్కడ చూస్తే తాగుబోతోళ్ళు, ప్యాకెట్ వాళ్ళు అడిగితే పో ఎవరో పోయి చెప్పుకో అంటున్నారు. మేము ఎవరో చెప్పుకోవాలి సార్. మాకు సహాయం చేయండి. మీరే మాకు కావాల్సిన ఇక్కడ సెక్యూరిటీ సహాయం చేయమని అడుగుతున్నాం సార్. లక్ష్మి సార్, జగనన్న కాలనీలో ఇక్కడ ప్రాబ్లం ఉంది. భగత్ సింగ్ కాలనీ ఆపోజిట్ ఇది. ఈ బర్రెలు గొర్రెలు ఇబ్బంది పెడుతున్నాయి మమ్మల్ని. రోడ్లు సఖ్యత లేవు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. మేము ఆడపిల్లలను పెట్టుకొని ఇక్కడ ఉండలేకపోతున్నాం సార్. అసలు ఏంది మీ సమస్య ఇక్కడ? అదే బర్రెలకి ఇళ్ళకి చెట్లు వేసుకున్నా కూడా నిలవనీయటం లేదు. ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు వినరు. మేము ఉండాలంటే ఇప్పుడు మాకు సౌకర్యం కావాలి సార్. సౌకర్యం లేనిది ఇక్కడ ఉండలేకపోతున్నాము. రోడ్లు సౌఖ్యత లేవు, కాలువలు లేవు, దోమలు విపరీతంగా చంపేస్తున్నాయి. రోడ్డు మీద దెబ్బలు పోసి కుక్కలు, నోరు లేని జంతువులు కూడా చచ్చిపోతున్నాయి సార్. ఎక్కడ ఆ కంపును కూడా భరిస్తున్నాం సార్. గొర్రెలు వచ్చి చంపేస్తున్నారు కుక్కల్ని. ఎక్కడ పడితే అక్కడ ఇళ్ళ మధ్యలో. పొద్దుపోతే ఉండలేకపోతున్నాం సార్. భయం వేస్తున్నది ఇక్కడ ఉండాలంటే ఆడవాళ్ళని పెట్టుకొని. ఇక్కడ మీ సమస్య ఏందమ్మా చెప్పండి. అదే సార్ సమస్య. రోడ్లు వేయాలి, మాకు సౌకర్యం చేయాలి సార్. కాలువలు రోడ్లు వేయించాలా. ఉన్న చెట్లన్నీ వేసి ఫారెస్ట్ వాళ్ళు వేసిన చెట్లు కూడా అన్ని బర్రెలు మేపేసి గొర్రెలు మేపేసి తినేస్తున్నారు.